నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా వాసనకి 30 సంవత్సరాలుగా రగడ కోటయ్య గారి జయంతి వర్ధంతులను దామర శ్రీకృష్ణ గారు ఎంత బాధ్యతగా 30 ఏళ్ళు ఆర్నిసలు శ్రమిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారో, ఈ కార్యక్రమానికి వాసన్న గారు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ రాష్ట్రంలో చేనేతలు 40 లక్షల మంది ఉన్నారనేది ఒక అంచనా. అయితే ఇంతకాలం ఏ ప్రభుత్వం తీసుకొని అది మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అభినందిస్తున్నాం. సామాజిక ఉద్యమ కార్యకర్తగా, చేనేత వర్గానికి చెందిన ఒక చేనేత ముట్టుబిడ్డగా ఈ రాష్ట్రంలో, ఈ దేశమే గుర్తించదగిన మహానుభావుడు, అతి గొప్ప వ్యక్తి, చేనేత ఉద్యమానికి సూర్యుడు, ప్రజాబంధు రగడ కోటయ్య గారికి ఇంత గొప్ప ఆతిథ్యం, ఇంత గొప్ప గుర్తింపునిచ్చిన ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ముఖ్యంగా నా చేనేత జాతిలో పుట్టినందుకు, ఆ మహానుభావుడు పుట్టిన ఈ చేనేత జాతిలో పుట్టినందుకు నేను గర్విస్తూ, మా చేనేత బుద్ధి బిడ్డలందరికీ కూడా నాది ఒకే ఒక్క చిన్న విన్నపం. మనం ఏ రాజకీయ పార్టీలోనైనా ఉండవచ్చు, కానీ జాతి ముఖ్యం. అంబేద్కర్ గారు చెప్పింది అధికారంలోనికి రాని జాతులు అంతరిస్తాయన్నది వాస్తవం. 1831లో ఒక్కసారి జనగణన జరిగితే అప్పుడు జనాభా మొత్తం 2600 కులాలు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2016లో జనగణన జరిగింది, అప్పుడు 12 కులాలకు అంతరించిపోయాయి. అంటే 2600 కులాలు 1200 కులాలు మాత్రమే. ఇప్పుడు కూడా ఇంకా మరో 10 ఏళ్ళకి ఇంకా సగం అంతరించిపోతాయి. దయచేసి నా కోరిక ఒకటే, చేనేత నాయకుడిగానే కాదు, బీసీ ఉద్యమానికి గత 10 ఏళ్ళుగా నేను రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాను. ప్రతి కులం, బీసీ 142 కులాలు ఉన్నాయి. అందులో ప్రతి కులం చట్టసభలో అడుగు పెడితేనే ఆ కులం బతికి పట్టగడుతుంది తప్ప, ఈ రాష్ట్రంలో అతి ముఖ్యంగా మా అన్నగారు సురేష్ అన్న గారు, మా అక్కగారు ఉన్నారు, వారు రాజకీయంగా అనుభవజ్ఞులే. ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల జనాభా ఉంటే రాజకీయాలకు అతీతంగా నేను ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. బీసీ నవ చైతన్య వేదికకు నేను వ్యవస్థాపక అధ్యక్షుడిగా, చేనేత నాయకుడిగా మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల జనాభా ఉంటే గత 79 సంవత్సరాలుగా పాలిస్తున్నది 2-3 కులాలు మాత్రమే. అందులోనూ గత పాలనలో ఉన్న ఒక కుటుంబం, అంటే ఒక కులం అనుకోండి. భారతదేశం కులం లేకుండా దేశం లేదు. కులాలను నిచ్చెనబెట్టడమే ఈ భారతదేశం ఏర్పడింది. కాబట్టి రెడ్డి కులం 4.81%. జగన్మోహన్ రెడ్డి గారు జనాభా తీసిన లెక్కల ప్రకారమే నేను చెప్తున్నా, నా సొంత కవిత్వం కాదు. ఇప్పుడు పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారి కులం, అమ్మవారి కులం 3.31%. మరి 79 సంవత్సరాలుగా ఎవరు పాలిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఆ 2 కులాలే కదా. మరి 142 కులాలు ఉన్న బీసీలు, 40 లక్షల మంది జనాభా ఉన్న ఈ చేనేత కులాలు ఒక్క సీటు కూడా ఇవ్వాల. 21 నియోజకవర్గాల్లో నా చేనేత జాతి సొంతంగా వారి ఓట్లతోనే గెలవగలరు, కానీ మనకు అవకాశం లేదు. అందుకే మిత్రులారా, ఎక్కువ టైం తీసుకోకుండా మన చేనేత జాతులు ముఖ్యంగా నీ ఇంటిని కాపాడుకో, నీ కులాన్ని కాపాడుకో, ఆ తర్వాత దేశాన్ని కాపాడన్నాడు. అందుకే మన చేనేతలు కూడా మన నియోజకవర్గాల్లో మనమే పోటీ చేయాలి, పార్టీల మీద పోరాడాలి. లేకపోతే మాచర్ల మోహన్ రావు గారు చెప్పినట్టు అవిటి వారిగా, సేవలేని వారిగా బతకాల్సిన బతుకు మనకెందుకు? నిలబడి ఒక్కరోజు బతికినా కూడా రాజులాగానే బతుకుతాం. నేను దయచేసి మీరు అన్యత భావించద్దు. చేనేత నాయకులు ఎక్కడ ఏ పార్టీలో ఆ పార్టీలో ఫైట్ చేయండి, విధంగా పార్టీలో ఫైట్ చేయండి. గారిని పూర్తిగా తీసుకోండి. ఆ మహానుభావుని తలుచుకుంటే రోమాలు నిద్రపడుస్తాయి. ఈ జాతి కోసం ఒక్కరోజు బతికి 24 గంటలు బతికినా చాలు. అదే నేను మీ అందరికీ కూడా చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, మా గురువు గారికి, అలాగే ఈ సభలో